విజయవాడ నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి దేశ ప్రధానికి ఏ విధంగా అయితే ప్రోటోకాల్ పరంగా భద్రతా పరంగా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం వాళ్ళు కూటమిగా పామే మొదటిసారి మీటింగ్ పెట్టుకున్నారు ఎంతమందిని పిలిచారో ఏం చేస్తున్నారన్నది మనకి తెలియదు కాబట్టి దేశ ప్రధానికి ఏ విధమైన భద్రత కల్పించాలో ఆ విధంగా కల్పించడం జరిగిందని తెలిపారు గతంలో జరిగిన 4 జిల్లాల్లో సిద్ధం సభలో మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో సిద్ధం సభలో ఏర్పాటు చేస్తాం ఒకే అన్నప్పుడు చుట్టుపక్కల వెబ్సైట్లు చూశారు, శాలువా అన్నప్పుడు వెబ్సైట్లు చూశారు. అవన్నీ మమ్మల్ని అడుగుతూ తెలుసు. వాళ్ళు కూటమి మీటింగ్ పెట్టుకున్నారు, ఏర్పాటు చేసుకోవాల్సిన వాళ్ళు ఆ నాయకులు వాళ్ళు ఎందుకు చేసుకోలేదో మాకు తెలియదు. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రోటోకాల్ ప్రకారం దేశ ప్రధానమంత్రి వస్తే ఏ విధంగా ఆయన భద్రత ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అంతవరకే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. దాని వరకే అధికారులు టేక్ కేర్ చేశారని నేను భావిస్తున్నాను. మిగతా విషయాల్లో ఏ విధంగా రాజకీయ నాయకులు ఏర్పాట్లు చేసుకోవాలో ఎవరిని తీసుకోవాలో పొలిటికల్ పార్టీ మీటింగ్. ఆ మీటింగ్ మీద ఎవరు ఏం చేస్తారు, ఎక్కడ ఎవరిని చేస్తున్నారు వాళ్ళు పెట్టుకున్న ఎజెండా, అది మాకు సంబంధం లేదు. వాళ్ళు కూటమి ఫామ్ అయ్యి మీటింగ్ పెట్టుకున్నారు ఫస్ట్ టైం. దానికి వచ్చిన వాళ్ళు చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమైనా లోపాలు ఉంటాయి వాళ్ళని అడగాలని మాకు సంబంధం లేదు. బట్ మా ప్రభుత్వం వరకు ప్రోటోకాల్ ప్రకారం దేశ ప్రధానమంత్రి వస్తే ఏ విధంగా ఆయన ప్రోటోకాల్ రక్షణ ఏర్పాట్లు చేయాలో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే మేము భావిస్తాం. అనకాపల్లి ఎంపీ సీటు ఎక్కడ ఉపయోగించి చేస్తారు చేద్దాం, తొందరగా ఉంది. ఇంకెప్పడం మనకి టైం ఉంది కాబట్టి ఎలక్షన్ క్యాంపెయినింగ్ డేటు మే 13వ తారీఖు దాకా పోలింగ్ టైం ఉంది కాబట్టి నిదానంగానే అన్ని సర్దుబాటు చేసుకుని చేద్దామని ఆలోచించారు. ఈ నెలలో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళా సిద్ధం సమావేశాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ విధంగా అయితే కార్యకర్తలని సిద్ధం చేయడం కోసం సిద్ధం సభలు 4 రీజన్స్లో 4 పెట్టడం జరిగింది. సెకండ్ స్టెప్ ఈ నెల 27 తారీఖు నుంచి ప్రతి జిల్లాకి కూడా ఎక్కడెక్కడైతే సభలు జరిగినాయో జోనల్ సిద్ధం సభలు ఆ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలన్నీ కవర్ అయ్యేటట్టుగా ఉంటే 4 చోట్ల సిద్ధం సభలు జరిగినాయి. ఆ 4 తీసేస్తే 26 జిల్లాల్లో ఇంకా 22 ప్లేసెస్లో జిల్లా వైపు సిద్ధం సభలు జరపాలని ఆ 7 అసెంబ్లీ ఒక్కొక్క జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక సిద్ధం సభ జరిగేటటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు బస్సు యాత్ర ద్వారా ఈ 26 జిల్లాల సిద్ధయాత్ర కార్యక్రమం చేసే విధంగా నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది.